పిల్లల్లారా, ఈరోజు అమ్మమ్మ మీకో సరదా పురాణ కథ చెప్పబోతోంది. గణేశుడు, కార్తికేయుడు. ఒకసారి పార్వతీదేవి మరియు పరమశివుడు తమ ఇద్దరు కుమారులకు గణేశుడికి, కార్తికేయుడికి ఒక పోటీ పెట్టారు. మీరిద్దరిలో ఎవరు ముందుగా ప్రపంచాన్ని మూడుసార్లు చుట్టి వస్తారో వారికి ఈ ఫలం బహుమతి అని చెప్పారు. కార్తికేయుడు వెంటనే తన నెమలి వాహనం ఎక్కి ప్రపంచం చుట్టేందుకు బయల్దేరాడు. కాని గణేశుడు మాత్రం తన ఎలుక వాహనం మీద కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టాడు. తన ఎలుకతో ప్రపంచం చుట్టి రావడం కష్టమని అతనికి తెలుసు. అప్పుడు గణేశుడికి ఒక బుద్ధి తోచింది. అతను లేచి తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి నమస్కరించాడు. అమ్మా, నాన్నా, మీరే నా ప్రపంచం. మీ చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయడమంటే ప్రపంచం చుట్టినట్లే అని చెప్పాడు. పార్వతీ పరమేశ్వరులు గణేశుడి బుద్ధికి, వినయానికి చాలా సంతోషించి ఆ ఫలాన్ని అతనికి ఇచ్చేశారు. కార్తికేయుడు ప్రపంచం చుట్టి వచ్చేసరికి ఫలం గణేశుడికి దక్కిపోయింది. చూసారా పిల్లల్లారా, బలం కంటే బుద్ధి గొప్పది. సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా, తెలివిగా ఆలోచించాలి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.